హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరూ ఇక్కడ నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక, ఎంత పురుషాంగం పొడవుగా ఉంటే ఏం లాభం అండి? సో పడక గదిలో సుఖపెట్టకపోతే వేస్ట్ కదా. దీని గురించి మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏంటంటే కొద్దిగా బిజీగా ఉన్నానండి. ఎందుకంటే మేము హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో బిజీలో మేము ఏంటంటే సరిగ్గా కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమనుకోకండి. సో రాజీ 1133 అది డేట్ ఆఫ్ CM4. ఈ ఐడికి కనుక కాల్ మీ ఫర్లో కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే చెప్పుకోవడానికి చాలామందికి పురుషాంగం సైజ్ ఉంటుందండి. అది 3, 4, 5, 6 అనేది పక్కన పెడితే కనుక అంత పొడవు ఉన్నా సరే, ఎంత పొడవు ఉన్నా సరే అమ్మాయిని సుఖపెట్టకపోతే అది వేస్ట్. నిజమే అండి నేను చెప్తున్నది. ఇప్పుడు మరీ గంటల తరబడి చేయాలా అంటే, అవును, అమ్మాయికి 3 పోయే వరకు చేయాలి. గంటల తరబడా అంటే అది మీరు చేసే ఫీలింగ్స్ అంటే చేసే రొమాన్స్ని బట్టి ఉంటుందని నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే కనుక, ఈ పురుషాంగం ఎంత పొడవు ఉన్నా సరే అది గట్టిపడాలి. గట్టిపడి ఎక్కువసేపు చేయగలగాలి. సో గట్టిపడింది కూడా అనుకున్నాం. అలా కాకుండా అంటే లోపల పెట్టగానే వెంటనే స్పెమ్ వచ్చేస్తే కనుక అసలు అమ్మాయికి సాటిస్ఫాక్షనే ఉండదు. ఇంకొకసారి ఏంటంటే, అరే ఇతనేంటి ఇంత తొందరగా తీస్తున్నాడు, ఇంకొంచెంసేపు చేస్తే బాగున్నాయి అన్న ఫీలింగ్ అమ్మాయికి వస్తుంది. కానీ బయట పెట్టదు. ఎందుకంటే ఏ అమ్మాయి కూడా చెప్పుకోలేదన్నమాట. సో అది మీద అర్థం చేసుకోవాలి. ఎక్కువసేపు చేయడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే, మీరు పురుషాంగం అనేది చాలామంది మూడొచ్చినప్పుడు, ఒకవేళ భార్య లేనప్పుడు బెడ్కి అలాగే టచ్ చేసుకొని పడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారంట. నేను కాల్ మీ ఫర్లో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు, అలా చేయకండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఫోర్స్గా కిందకి బెడ్ ఫోర్స్ చేస్తూ పురుషంగా నానేస్తూ ఉంటారు. అంటే యోన్ లోపల పెట్టినప్పుడు అంత ఫోర్స్గా చేస్తే అమ్మాయి ఒప్పుకోదు, నొప్పిగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, పురుషాంగం లోపల పెట్టగానే స్పీడ్గా చేయకండి. ఎందుకంటే స్పీడ్గా చేస్తే తొందరగా స్పెమ్ వచ్చేస్తుంది. మెల్లగా చేయండి. ఇలా మెల్లగా చేస్తూ ఉంటే కనుక సో అమ్మాయికి కొద్దిగా ఫీలింగ్స్ వస్తాయి. ఫీలింగ్స్ వచ్చి ఆ తర్వాత ఎక్కువగా అంటే వాళ్ళు చేస్తున్న కొద్ది ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే వెంటనే స్పెమ్ వస్తుందమ్మా అమ్మాయికి. స్పెమ్ వచ్చిందంటే ఖచ్చితంగా అమ్మాయి సాటిస్ఫాక్షన్ అయినట్టే అనమాట అర్థం. కాబట్టి మీరు పెట్టిన వెంటనే చాలా స్పీడ్గా అయితే చెయ్యొద్దు. ఇంటర్ కోర్సు స్లోగానే చెయ్యండి. అలా చేస్తేనే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎంతలా ఉన్నా సరే మంచి ఫుడ్ తీసుకోండి. ఒకవేళ పొడవుగా ఉన్నా సరే ఎక్కువ సుఖ పెట్టకపోతే ఆ ప్లేస్లో అమ్మాయికి హ్యాపీనెస్ ఇవ్వకపోతే వేస్ట్. ఇంకా ఇంత పొడవు ఉండి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అదొక విషయము. తర్వాత ఏంటంటే ఇంకొకటి, పొడవుగా ఉంది సరే ఎలా పడితే అలా చేద్దాం, అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అనుకుంటే కూడా తప్పు అనమాట. మీరు ఉన్న పొజిషన్స్ కూడా చూసుకోవాలి. ఎలా చేస్తున్నారు, ఏ యాంగిల్లో చేస్తున్నారు, ఈ యాంగిల్ అసలు చేస్తే మా భార్య సాటిస్ఫాక్షన్ అవుతుందా లేదా అనేది కూడా గమనించాలన్నమాట. ఏ యాంగిల్ పెడితే యాంగిల్ అయితే కూడా చేయకూడదు అనమాట. పురుషాంగం చూడడానికి బాగుంటుంది కానీ స్పెమ్ అనేది తొందరగా వస్తుంది. అంటే ఎక్కువ పనితనం ఉండదన్నమాట. ఆడ రూపాకారం మాత్రమే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు అలాగే పికిల్స్ గురించి చెప్పినట్టయితే చూడడానికి ఎంత అందంగా వైట్గా ఉన్నారు. అసలు కొంతమంది బ్యాచ్ అయితే వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు, వాళ్ళు పొగడ్డం కానీ ఇలాంటివి. అంటే విప్పు చూపిస్తే అందరినీ పొగుడుతూ ఉంటారండి. భద్రంగా దాచుకొని బయట వాళ్ళు చూపించకుండా, సో అంతా కప్పుకొని నడుము కానీ చెస్ట్ కానీ చూపించకుండా కప్పుకొని ఉంటే అలాంటి వాళ్ళని ఎవరు పొగడు. అలాంటి వీడియోస్కి అసలు వ్యూస్ కూడా రావు. జనరల్గా చెప్పినట్టయితే ఓపెన్గా చెప్తున్నా అండి. ఈరోజైతే అంత విప్పి చూపించే వీడియోస్కి అయితే చాలా వరకు వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇలా పద్ధతిగా కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఎవరికి వ్యూస్ రావన్నమాట. సమాజం కూడా అలానే ఉంది. దానికి తగ్గట్టు అమ్మాయిలు ఏంటంటే కూడా సో అలా చూపిస్తేనే లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూవర్స్ చూస్తారు అనేది అమ్మాయిలు కూడా అలవాటు అయిపోయిందనమాట. మధ్యలో టాపిక్ ఎందుకు వచ్చింది అంటే కనుక, సో పైకి రూపం బాగున్నా లోపల ఏంటంటే పచ్చి బూతులు మాట్లాడుతూ ఉన్నారు చూసారా వాళ్ళు. అంతే, పైకి చూడడానికి పురుషాంగం లావుగా ఉన్నా సరే ఎక్కువసేపు చేయకపోతే ఎంత లావు ఉన్నా వేస్ట్ అనమాట. ఎక్కువసేపు చేయడం ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు 1 minute 2 minute అవుట్ అయిపోతుంది, మేము మంచి ఫుడ్ తీసుకున్నాం, మీరు చెప్పినవన్నీ కూడా చేస్తున్నాం అంటే కనుక అప్పుడు ఏం చేయాలంటే లోపల పెట్టిన వెంటనే స్పీడ్గా కొట్టకుండా మెల్లిగా చేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.